ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ఓవరాల్గా మనకి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క సింహరాశి జాతకులకి మార్చి నెలలో గోచార ఫలితాలు కొంచెం విశేషంగానే ఉంటాయి. అతి ముఖ్యంగా గ్రహణ ప్రభావం వీళ్ళకే ఉంది. ఎందుకంటే పుబ్బా నక్షత్రములో సింహరాశిలోనే గ్రహణం వచ్చింది కాబట్టి గ్రహణము తాలూకా ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. గ్రహణం రోజు కానీ గ్రహణం తర్వాత రోజు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు తర్వాత గ్రహణం రోజు, ఈ 3 రోజులు సహజంగా మేము అందరికీ 10 రోజులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. ఆమిత్యం ఆ 3 రోజులైనా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వాహనాలు తీసుకుని ప్రయాణం చేయకండి, ప్రమాదం సూచిస్తోంది. అలాగే గ్రహణ శాంతిని తప్పనిసరిగా వీళ్ళు ఆచరణ చేయాలి. ముఖ్యంగా ఉద్యోగం పర్మనెంట్ కాలేదండి ఇంకా మాకు, లేకపోతే పిల్లలు కలగట్లేదు, లేకపోతే పెళ్ళి వివాహ సంబంధాలకి ఆటంకాలు వస్తున్నాయి. ఇంకొకటి అతి ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాల వాళ్ళు కోర్టులో పడి ఉంటారు. ఆ కోర్టులో తేలదు, దానికి లక్షలు వేలు ఖర్చు అవుతున్నాయి, కానీ వ్యవహారం తేలట్ల. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా గ్రహణం సమయంలో ఆచరణ శాంతి మనం ఏదైతే కాశీలో చేస్తున్నామో అది ఆచరణ చేయటం మంచిది. అలాగే ఎవరైతే ఈ గ్రహణ సమయములో సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు సింహరాశి అందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, శివ పంచాక్షరి నామం, మాకు నోరు తిరగదండి విష్ణు సహస్రనామం అనుకుంటే ఓం నమ శివాయ అని అనుకోవటం. గ్రహణమైన తర్వాత ఆ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలతోనే స్నానం చేసి ఆవు నేతితో దీపారాధన చేసి మరుసటి రోజున గ్రహణ ద్రవ్యాలని దానం ఇవ్వటం మంచిది. ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? అదే చెప్పాను కదండి, ఈ గ్రహణ ప్రభావము చేత కొంత ఉద్యోగంలో కూడా చిరాకులు ఏర్పడతాయి, వ్యాపారంలో కూడా కొంత చిరాకులుగానే ఉంటుంది. అంటే వచ్చేటువంటి ధనము కానీ పోయేటువంటి ధనము కానీ కొంత ఎక్కువగా ఉంటుంది. నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి, మానసిక వ్యధకి గురవుతారు. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. తోటి వాళ్ళ సహకారం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ వల్ల మనకి ఏమైనా అభివృద్ధి ఉంటుందంటారు? తోటి వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు కూడా వచ్చి పడతాయి. ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెళ్ళ నుంచి కొన్ని సమస్యలు ఏదో చేద్దామని అనుకుంటే చేయలేకపోవటం, అది అన్నదమ్ములకి నచ్చకపోవటం, కొంత వ్యతిరేక భావనతో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితి కావచ్చు, ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? మరి రూపాయి మిగిల్చుకునే అవకాశం అనేది కనిపిస్తుంది? మిగిల్చుకునే అవకాశం ఏమాత్రమూ లేదండి. సింహరాశి వారికి ఖర్చులు బాగా ఉంటాయి, జాగ్రత్త పడాలి. వ్యాపార నిర్ణయాలు ఏ విధంగా ఉంటే కాస్త కలిసి వస్తాయి అంటారు? వ్యాపార నిర్ణయాలు చాలా ఆవేశంగా ఉంటాయి. రోషంతో తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వవు. కాబట్టి ఆలోచనతో నిర్ణయాలను తీసుకుంటాం ఉత్తమం. ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఏమన్నా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తాయి? వీళ్ళు ఏంట్రా అంటే బయటికి గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల పిల్లి కంటే దారుణమైనటువంటి భయస్థులు. సింహ రాశి వరకే వ్యక్తిగతంగా కనిపించడానికి సింహంలా ఉన్నా లోపల ఏకాకిగా ఉంటే చాలా పిరికి వాళ్ళు. ఎప్పుడు కూడా మంది మార్బలంతో ఉండడానికి ఇష్టపడతారు, లేదంటే ఎక్కువగా డాంబికమైన కబుర్లు చెప్పడానికి ఇష్టపడతారు. సో ఇటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండటమే మంచిది అని నా అభిప్రాయం. కొత్తగా ఏదన్నా నాకంటూ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉండాలి, కొంత గుర్తింపు ఉండాలనుకున్నప్పుడు ఈ నెల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈ నెల ఏదైనా సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే ఇంకొకళ్ళని ఏదైనా ట్రోల్ చేయడం ద్వారా కానీ గొప్పవాళ్ళం అవుతాము అని అనుకుంటే అది ఆ నెల వరకే ఉంటుంది. దీర్ఘకాలికంగా మంచి పేరుని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రము దేని మీదైనా వీరు సాధన చేసి ఒక విషయం మీద పూర్తిగా ఆ విషయం తెలిసిన తర్వాత మాట్లాడితే తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. ఈ పేరు ప్రఖ్యాతుల గురించి విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ మనకి ఎందుకు పనికిరాని వాడికి లీడర్షిప్ వస్తుంది, వీడికి రాదు. కాబట్టి అవమానాలను ఎక్కువ భరించాల్సి వస్తుంది. శత్రువుల్ని పెంచుకోకూడదు. అందరితో కూడా మిత్రత్వం ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులు. ఇక ఉగాది తర్వాత వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి? ఉగాది తర్వాత
గుర్తింపు కొంత మెరుగుపడుతుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అనుకున్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంత బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు ఈ నెలపై? సింహరాశి వారు ఈ యొక్క మార్చి మాసములో శివారాధనలు చేయాలి. అతి ముఖ్యంగా 3వ తారీఖు జరగబోయేటువంటి శాంతి పూజలో పాల్గొవాలి. ఈ రాశిలోనే గ్రహణం ఉన్నది కాబట్టి, అందులో కాశీలో. సో తప్పనిసరిగా వారి యొక్క గోత్రనామాలను నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభ పరిణామాన్ని వెలికిస్తుంది. ఇక గురుగారు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుత కాలం అనువైంది అంటారా? సింహరాశి జాతకులు స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడిలో కానీ పెట్టడం మంచిదే, కానీ పెద్దగా లాభాలు రావు. అలా అని చెప్పి నష్టాలు రావు, న్యూట్రల్గా వెళతారు. ఇక్కడ వీళ్ళకి సమస్యల్లా ఏమిట్రా అంటే మనసు వికలంగా ఉండటము, వారు ఆలోచించే విధానము, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయటం. వాళ్ళు పెట్టేస్తే రేపు మనకు వచ్చేస్తాయి అని అనుకుంటే మాత్రం ఏమీ రావు. దీర్ఘకాలికంగా అయితే మంచి రిజల్ట్స్ని వీళ్ళు పొందొచ్చు. వెంటనే అయితే కనుక కష్టం. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా, లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంటారా? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత, ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా, శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే. అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక, నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది. సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు, లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే, గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము. ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారా ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క
సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి విష్ణు స్మరణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20. 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకునే వాళ్ళు అవుతారు. గురుగారు, గ్రహణ సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తే గనక గ్రహ దోషం అనేది తగ్గుతుందంటారా? గ్రహణ సమయంలో కంపల్సరిగా ఇంట్లో దీపారాధన చేయాలని మేము చాలామందికి చెప్తూ ఉంటాం. గ్రహణ సమయంలో ఏ బట్టలతో అయితే ఉంటారో పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, కర్కాటక రాశి, సింహరాశి జాతకులు అదే బట్టలతో స్నానం చేయాలి. తల స్నానం చేసి ఈ బట్టలను జాగ్రత్తగా పిండి ఆరేసుకుని మంచి బట్టలని కట్టుకుని చక్కగా శరీరం అంతా తుడుచుకున్నాక మంచి బట్టలు కట్టుకుని ఆవు నెత్తితో దీపారాధన చేయండి. దానికి ముందు నువ్వుల నూనెతో కానీ, ఆవాల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటాం చాలా మంచిది. గ్రహణ సమయంలో గురుగారు, ఈ తులసి ఆకులను ఆహారంలో ఎందుకు వేస్తారు? ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అది ఈ మామూలు జలం తీసుకుంటాం కంటే కూడా తులసిలో చాలా మంచి విటమిన్స్, మంచి పోషక పదార్థాలు ఉంటాయి. చాలా మంచిది. ఆ యొక్క తీర్థము తీసుకుంటే తీర్థ ప్రభావం. మామూలుగా నీళ్లు తాగామనుకో నీళ్లు తాగాం. అలాగే ఇంట్లో కూడా మనకి పూర్వం నుంచి అందరికీ తెలుసు, ప్రతి వస్తువు పైన దర్భ పెడతారు. దర్భని కానీ గరికను కానీ పెట్టి అంతా కప్పిపుచ్చుతారు, ఆ గ్రహణము యొక్క మైలు మనకి రాకుండా ఉండటానికి. అలాగే ఆ రోజున గర్భిణీ స్త్రీలు కానీ, బాలబాలికలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ ఏదైతే కనుక నీళ్లు తాగుతారో ఆ నీళ్ళల్లో ఒక తులసి దళాన్ని వేసుకుని తాగటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మూస్తారు? నిజంగా ఈ గ్రహణానికి అంత శక్తి ఉందంటారు? ఎందుకంటే దేవాలయాలు సైతం మూసివేయబడతాయి కాబట్టి. ఈరోజు మూసివేయటము అంటే ఏదో కీడు ఉన్నదని కాదు. మనం గ్రహణం వచ్చిన తర్వాత మనం ఎలా అయితే శుభ్రపడతామో దేవాలయం కూడా శుభ్రం చెయ్యాలి. పరమాత్మ సన్నిధి ఆల్రెడీ ఒక కీడు వచ్చింది చంద్రుడికి. ఎందుకంటే చంద్రకాంతి, సూర్యకాంతి భూమికి చాలా ఇస్తాయి. సూర్యకాంతి మంచి పాడి పంటలను ఇస్తే, చంద్రకాంతి చంద్రుడి యొక్క వెన్నెల ప్రభావం చేత ఉద్భవకారకుడు అవుతాడు ఆయన. పుష్పాలు అవన్నీ కూడా రాత్రి మొగ్గలుగా ఉండి ఉదయాన్నే ఈ యొక్క చంద్రుడి యొక్క చల్లదనంతో నిదానంగా విచ్చుకొని పరిపక్వత చెందుతాయి. బుద్ధి వికసిస్తుంది. మనఃకారకుడు కదా చంద్రుడు. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయాలు అవన్నీ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటానికి మూస్తారు తప్ప దానికి ఏదో గుడికి కీడు ఉందని కాదు. అది ఒక శుభ్రతకు సమయం కావాలి. ఇప్పుడు గ్రహణం మనకి 3:30 నుంచి 6:30 దాకా 7 దాకా ఉంటాయి. మళ్ళీ అర్చకులు శుభ్రపడాలి, వాళ్ళు యజ్ఞోపేతం మార్చుకోవాలి, వాళ్ళ అనుష్ఠానం ముగించాలి, వాళ్ళు వచ్చి పరమాత్మకి చేయాలి. సో ఇదంతా సమయం పడుతుంది కదా. సో అందుకని గుడి మూసి ఉంటే వాళ్ళకి ఈజీ. అదే వచ్చే పోయే భక్తులు హడావిడి ఉంటే పాపం వాళ్ళనే చూస్తారా, లోపల పరమాత్మనే చూస్తారు. ఆ స్వామికి అభిషేకం చేయాలి, వారికి అంతా కూడా మళ్ళీ గణపతి పూజ చేసుకోవాలి, పుణ్యాహవచనం చేయాలి, కదలి శాంతి అని చేస్తూ ఉంటారు ఈ గ్రహణ సమయంలో. సూర్యగ్రహణానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు, చంద్రగ్రహణానికి కూడా కదలి ఏదైతే అరటి ఉంటుందో అరటి పళ్ళతో హోమాన్ని చేయటం అనేటువంటిది గ్రహణ శాంతిలో దేవాలయాలకి ఒక భాగం.
గురుగారు, గ్రహణ సమయంలో మనం స్నానం ఎప్పుడు చేయాలి? ప్రత్యేక సమయాలు అంటూ ఏదన్నా ఉంటుందా? అదేనండి, గ్రహణము పట్టంగానే పట్టు స్నానము, మధ్య స్నానము, విడుపు స్నానము అని 3 స్నానాలు మనకు పూర్వం నుంచి ఉన్నాయి. పట్టడం అంటే 3 గంటల 20 నిమిషాలు, 3:15కే వెళ్ళటం, చక్కగా నీట్గా స్నానం చేయటం, 3:20 తర్వాత స్నానం చేయటం. అలాగే మధ్యకాలం 5 గంటల 15 నిమిషాల తర్వాత ఒకసారి వెళ్ళటం, మళ్ళీ నీట్గా మధ్యకాలంలో స్నానం చేయటం. మళ్ళీ విడుపు కాలం అంటే విడిచిన తర్వాత, విడుపు కాలం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, 7 గంటల 50 నిమిషాల తరువాత 51, 52 నిమిషాలకి వెళ్ళి సచేలంగా స్నానం చేసి అప్పుడు ఏదైనా వాళ్ళకి జపాలు అనుష్ఠానాలు ఉంటే పర్సనల్ చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఎవరైతే బ్రాహ్మలు శ్రోత్రియులు ఉంటారో వాళ్ళు పర్సనల్ జపాలని చేసుకొని ఉద్ధరింపబడతారు. గురుగారు, ఈ గ్రహణం అనేది పిల్లలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? పిల్లలపైన వృద్ధులపైన గ్రహణాల యొక్క ప్రభావం పెద్దగా ఉండవు. ఎందుకంటే వాళ్ళే దైవ సమానులుగా మనం భావిస్తున్నాం, తెలిసి తెలియనటువంటి తత్వం కాబట్టి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండటము, ఈ యొక్క ఘాటైన పదార్థాలని తినడం మంచిది కాదు. మసాలాలు అలాగే మాంసాహారాలని తీసుకోకుండా శాకాహారాన్ని పెట్టడం పిల్లలకి మంచిది. గురుగారు, ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వాళ్ళకి కొన్ని కఠినమైన పరిస్థితులు తీసుకురాబోతుంది సార్? కంపల్సరిగా సింహరాశి, కర్కాటక రాశి వారు జాగ్రత్త పడాలి. పుబ్బా నక్షత్రంలో గ్రహణం ఉన్నది కాబట్టి ఈ 2 రాశుల వారు జాగ్రత్త పడాలి. అలాగే జపాలని చంద్రుడికి, కేతువుకి, పుబ్బా నక్షత్రానికి జపం చేయించుకుంటాం, రుద్రాభిషేకం చేయించుకుంటాం ఉత్తమం. దానికోసమే మనం కాశీలో పెట్టాం కదా, ఆ కార్యక్రమంలో వాళ్ళు పేరుని నమోదు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. మరుసటి రోజున ఆవు నెయ్యి, స్వయం పాకము, బియ్యము, అలాగే పులవలు, ఏదైతే చంద్ర ప్రతిబింబము, అలాగే తాంబూలము, అదే మనకి తెల్ల వస్త్రం కానీ లేకపోతే ఈ యొక్క సిమెంట్ కలర్ వస్త్రాన్ని కానీ దానం ఇవ్వటం బ్రాహ్మడికి మరుసటి రోజు ఉత్తమం. ఆ రాత్రి చేసినా మంచిదే, కానీ ఆ రాత్రి బ్రాహ్మడు శుద్ధి అవడానికి కుదరదు కదా. ఇక చాలామందికి తెలిసి తెలియక రాత్రిపూట దానాలు చేస్తారు. రాత్రిపూట దానాలు పనికిరావు. అది సూర్యాస్తం అయిపోయింది, మధ్యరాత్రి అయిపోతుంది, దగ్గర రాత్రి 8, 8:30 అయిపోతుంది. ఆ సమయంలో బ్రాహ్మడికి దానం చేస్తే పనికిరాదు. కాబట్టి ఉదయం పూట దానం చేయటం ఉత్తమం. గురుగారు, గ్రహణం సమయంలో ఉపవాసం చేయడం తప్పనిసరి అంటారా? చేయకపోతే ఏం జరుగుతుంది గురుగారు? ఈ యొక్క అందరూ ఉపవాసం చేయాలని లేదండి. దీంట్లో కంపల్సరీగా ఏ రాశి వారి మీద అయితే ప్రభావం ఉందో వారైతే కనుక ఏమీ తినకుండా ఉండటం మంచిది. గురుగారు, ఈ గ్రహణం జరుగుతున్న సమయంలో మనం ఎటువంటి మంత్రాలు జపించుకోవాలి? ఎన్నిసార్లు జపిస్తే బాగుంటుంది అంటారు? మంత్రానుష్ఠానం ఉన్నటువంటి వారంటే గురువుల ముఖత మంత్రం తీసుకున్న వాళ్ళు ఇన్నిసార్లు అని లేదు, సమయం మొదలైనప్పటి నుంచి ఆఖరి వరకు జపం చేసుకుంటూ ఉండటమే. ఉపదేశం లేనటువంటి వాళ్ళు స్తోత్ర పారాయణలు చేయటము, పంచాక్షరి మంత్రాలని జపం చేయటం మంచిది. ఎటువంటి మంత్రాలు జపిస్తే బాగుంటుందంటారు? ఓం నమో నారాయణాయ నమః కానీ, ఓం నమ శివాయ నమః కానీ, శ్రీమాత్రే నమః కానీ, కృష్ణం వందే జగద్గురు కానీ, లేకపోతే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని కానీ చదువుకుంటాం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో ప్రత్యేకంగా మనం అసలు వంట చేయకూడదు అని అంటూ ఉంటారు, ఏంటి దీని వెనక రీజన్ ఏంటి గురుగారు? ఎక్కడైతే కనుక గ్రహణ ప్రభావం ప్రారంభమవుతుందో, ఏ భూమి మీదకైతే కనుక ఆ గ్రహణం యొక్క కిరణములు సంభవిస్తాయో అక్కడ ఆహార పదార్థాలు అన్నీ కూడా మలినమైపోయి ఉంటాయి. నేను చెప్పాను కదా, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ దేనికి చేస్తారంటే ఆ కిరణముల యొక్క తేజోశక్తి ద్వారా మనకి ఆహార ధాన్యాలు లభిస్తాయి. సో అందుకని ఇక్కడ వండటాలు, ఉడకబెట్టటాలు, కొయ్యటాలు కూడా కొంతమంది చేయరు. సో చాలా జాగ్రత్తగా ఉన్న పదార్థాలని తిని సంతృప్తిగా ఉంటారు. గురుగారు, గ్రహణ సమయంలో మనం బయటికి వెళ్ళొచ్చు అంటారా? ఆ గ్రహణాన్ని చూస్తే ఏమవుతుంది? రాసుల వారు ఎవరైతే సింహరాశి, కర్కాటక రాశి ఉన్నారో వాళ్ళు చూడటం మంచిది కాదు. ఇతరులు వాళ్ళ యొక్క అవకాశం రీత్యా చూడవచ్చు, కానీ దాన్ని కూడా తగు జాగ్రత్తగా చూడటం మంచిది. దానిని చూసిన తర్వాత దానిని హేళన చేయటము, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ యొక్క ప్రభావము చేత భూమండలానికి అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. హేళన పరంగా మాట్లాడటం అనేటువంటిది మన కర్మని కాళ రాస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, గ్రహణం తర్వాత వెంటనే మనం ఆహారం తీసుకోవచ్చా, లేదంటే ప్రత్యేకంగా కొంత సమయం ఆగి తినాలి, ఇలాంటి నియమాలు ఏమన్నా ఉంటాయా? గ్రహణము 6 గంటల 50 నిమిషాలకి మనకు అయిపోతుంది. దాని తర్వాత శుభ్రత చేసుకుని, దీపారాధనని చేసుకుని,
మనం చక్కగా పాచి పదార్థాలు అంటే గతములో అంటే ఉదయం వండినవి కానీ లేకపోతే ఎక్కడో హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుని కానీ కాకుండా కుదిరినంత మన ఇంట్లో అప్పటికప్పుడు మనం వేడిగా చేసుకుని పరమాత్మక నైవేద్యం పెట్టి తినటం మంచిది. గురుగారు, మార్చ్ 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం శుభమా అశుభమా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఇది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అశుభంతో కూడుకున్నటువంటి శుభం. ఎందుకంటే కొంతమందికి అశుభంగా ఉంటుంది కదా గ్రహణ ప్రభావం. కొన్ని విషయాల యందు కొంత అనుష్ఠాన పరులకి, జపం చేసుకునే వాళ్ళకి గ్రహణ సమయంలో దానము చేయాలి. గ్రహణ సమయంలో ఎంతో కాలం నుంచి గ్రహణం కోసం వేచి ఉంటున్నానండి. ఇప్పుడు మనం చేసేటువంటి జపము కానీ, దానము కానీ, ధర్మము కానీ 1000 ఫలితాన్ని ఇస్తుంది. సో 1/1000. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అది శుభమే అని చెప్తాం. మంచి సమయం తగ్గ కాశీ వెళ్ళి మీ అందరి పేర్లతో మేము జపం చేస్తే మీకు 1000 ఫలితం వస్తుంది. ఒక మంచి పని చేయగలిగాక మాకు శుభం. ఎవరైతే సింహరాశి, కర్కాటక వాళ్ళకు కొంత అశుభంగా ఫీల్ అయ్యో మన దాంట్లో వచ్చింది, మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకు కొంత అశుభం. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం గ్రహణ సమయంలో, దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచిది.